ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి వండర్స్ పుట్టిన చోటు. కానీ చీకటి పడితే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? వెలుగుల వెనుక దాగి ఉన్న ఒక చీకటి నిజం. ఒక మేకప్ ఆర్టిస్ట్ ప్రాణాలతో చెలగాటమాడిన ఆ భయంకరమైన రాత్రి కథ ఇది. ఫ్రెండ్స్, రామోజీ ఫిల్మ్ సిటీ అంటే మనందరికీ ఒక కలల ప్రపంచం. ఏడాదికి 15 లక్షల మంది సందర్శించే ఈ చోటు భారతదేశంలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో ఒకటి. షూటింగ్ సమయంలో ఇక్కడ జరిగే వింతలు అన్నీ ఇన్నీ కావు. అందులోనూ 2002లో నికుంజ్ అనే మేకప్ ఆర్టిస్ట్కు ఎదురైన అనుభవం వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అది 2002వ సంవత్సరం, అర్ధరాత్రి 3 గంటల సమయం. ఒక తెలుగు సినిమా షూటింగ్ కోసం నికుంజ్ గ్రీన్ రూమ్లో ఒంటరిగా ఉన్నాడు. నటులందరూ షాట్ కోసం బయటకు వెళ్ళిపోయారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో అకస్మాత్తుగా ఒక వింత శబ్దం. ఎవరో తన చెవిలో పాతకాలపు ఉర్దూలో ఏదో గసగసలాడినట్టు వినిపించింది. నికుంజ్ భయపడి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. తెల్లవారుజామున 5 గంటలకు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఉన్న అద్దం మీద ఉర్దూలో ఏదో రాసి ఉంది. లోపలి నుండి గడియపెట్టిన గదిలోకి ఎవరు వచ్చారు? ఆ భాష ఏంటి? నికుంజ్ స్నేహితుడు దాన్ని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అది ఇప్పటి భాష కాదు, 300 ఏళ్ల నాటి పాత ఉర్దూ. 2 రోజుల తర్వాత మళ్లీ అదే గది. ఈసారి నికుంజ్కు ఎవరో పక్కనే కూర్చుని గట్టిగా శ్వాస తీసుకుంటున్నట్టు అనిపించింది. నవ్వులు వినిపిస్తున్నాయి. భయం తట్టుకోలేక బయటకు వెళ్దామని వాష్రూమ్ తలుపు తీయబోతే వాష్ బేసిన్ కింద ఒక ఆకారం. నల్లటి రంగు పూసుకున్న ముఖం, వింతైన పాత దుస్తులు, గడ్డం, ఆ కళ్లలో ఒక క్రూరత్వం. ప్రాణభయంతో నికుంజ్ బయటకు పరుగెత్తాడు. అక్కడ ఉన్న వాచ్మ్యాన్ చెప్పిన సమాధానం విని అతను చాలా భయపడ్డాడు. వాచ్మ్యాన్ ఏం చెప్పాడో తెలుసా? సార్, ఈ ఫిల్మ్ సిటీ ఒకప్పుడు నిజాం రాజుల యుద్ధభూమి. ఇక్కడ 1000 మంది సైనికులు రక్తపాతంలో చనిపోయారు. మీరు చూసిన ఆ నల్లటి ముఖం, ఆ బట్టలు యుద్ధానికి వెళ్లే నిజాం సైనికుల గుర్తు. వాళ్ల ఆత్మలు ఇప్పటికీ ఇక్కడే తిరుగుతున్నాయి. చూశారుగా, మనం అందంగా చూసే ఈ కోటల వెనుక ఎన్ని ప్రాణాలు కలిసిపోయాయో. పగలు మనది కావచ్చు, కానీ రాత్రి మాత్రం ఆ అదృశ్య శక్తులదే. మరి మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.